నిజమేనా? పూర్తి స్థాయిలో గప్చుప్ అవ్వడానికి కారణం ఇప్పుడు ఓడీలేనా? గప్చుపే కాదు. సమరం అనుడు సల్లబడని ముందే అనుకున్నాం. పోయిన మనం ఇంటర్వ్యూలో అనుకున్నాం. సమరం అంటే పెద్ద మాట. సమరానికి సై అంటూ సర్దుబాటు కాకుండా సాధించకుండా మరి లోపాయికారి ఒప్పందాలతోని మాట మాత్రం బయటికి రాకుండా ఏం జరిగిందో కింది వాళ్ళకి చెప్పకుండా ఏం జరుగుతుందో తెలియకుండా అయోమయమైన పరిస్థితిని క్రియేట్ చేసి సంఘాల పరువు 206 సంఘాలు ఉన్నాయన్న. ఒకటి కాదు, రెండు కాదు. 206 సంఘాల్లో ఇంటూ 2 అంటే 412 మంది అధ్యక్ష ప్రధాన కార్యదర్శి, వాళ్ళ ఆఫీస్ క్యాడర్, వాళ్ళ సభ్యులు, దాదాపు ఒక 50-60 lakhs ఫ్యామిలీ మెంబర్స్తో కలుపుకుంటే మొత్తం ఇక జిల్లాలు తిరుగుతాము, బస్సు యాత్రలు పెడతాము, నిరసన కార్యక్రమం మొదలు పెడతాము, దశల వారి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక ప్రభుత్వంతో ఆమె తొమ్మిది ఏల్చుకుంటామనే కాడికి వస్తే ఇంత అనుభవము ఉండి నమ్మకూడదు, ఇలాంటివన్నీ వినబడతాయి తప్ప కనబడవు క్షేత్రస్థాయిలో అని తెలిసిండి కూడా ఇంత విసిగిపోయింది కదా. కింద 5 DL పెండింగ్ ఉన్నాయి కదా. పిఆర్సీ 6 నెలలనే ఇస్తానన్నటువంటి పిఆర్సీ 2 సంవత్సరాలుగా అవస్తున్న అడ్రస్ లేకుండా పోయింది. మరి ఏసీబీ కేసుల్లో నాయకులు ఇరుక్కున్నప్పటికి కూడా సరే వాళ్ళు వదిలించుకుంటారా, కోర్టుకు తిరుగుతారా, సమయం పట్టొచ్చు, కానీ వాళ్ళ మీద ఉన్న ఏసీబీ కేసులకు ఉద్యమాన్ని తాకట్టు పెట్టరు. ఇలా ఓడీలు అంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఓడీ ఇయ్యలే. ఓడీ అంటే అదర్ డ్యూటీ. అదర్ డ్యూటీ మీన్స్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే 60, ఇప్పుడు మా సంఘం వయస్సు 47 అంటే ఇలా 78 సంవత్సరాల సంఘం ఎస్టీయు. అది నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించింది, ఏర్పడ్డది, ముందుకొచ్చింది, ఆ కాలక్రమంగా గుర్తింపు వచ్చింది, పోరాడితే గుర్తింపు, తెలంగాణ తొలి ఉద్యమాల గుర్తింపు రద్దు చేసిండ్రు, అయినా కూడా మళ్ళీ పోరాడి గుర్తింపు సాధించుకున్నాం. ప్రజా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ విద్యా వ్యవస్థలో ఉపయోగపడే పనులు చేస్తున్నారు, వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు, అవేర్నెస్ చేస్తున్నారు అనే ప్రభుత్వం ప్రాధాన్యతను గుర్తించి అదర్ డ్యూటీ సౌకర్యం ఇచ్చారు. 2013 నుంచి 19 వరకు నాకు కూడా అదర్ డ్యూటీ సౌకర్యం ఉంది. కానీ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి దాన్ని తానేదో కొత్తగా ఇచ్చినట్టు అనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకోవచ్చు కాగా. ఇలా అపాయింట్మెంట్ ఆర్డర్ ఆటోమేటిక్గా వచ్చేదానికి మీటింగ్ పెట్టి ఊదరగొట్టి ఉపన్యాసాలు చేసి నియామక పత్రాల చేతుల్లో పెట్టి నేనే ఇచ్చిన, నేనే చేసిన, నాతోనే సాధ్యపడదని ఎట్లా చెప్తున్నాడో అదే మాదిరిగా ఓడీ గురించి కూడా ఆయన అనుకొని ఉండవచ్చు. ఈ సంఘాల నాయకులకు ఏం మాయరోగం వచ్చింది? ఇది ఎప్పుడో ఉన్నది, సిల్సిలాగా వరుస క్రమంలో వస్తూనే ఉంటుంది. ఇది మాకు రావలసినటువంటి సంఘానికి ఉన్నటువంటి ఒక ప్రైవసీ లోపల ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత క్రమంలో వస్తున్నటువంటి ఒక సంప్రదాయపరంగా వస్తున్నటువంటి హక్కు అనేది మర్చిపోయి సాగిలబడి తాబేదారులుగా మారిపోయి మరి ఎందుకు 2 చేతులు ముందుకు పెట్టి దేహి అని అడుక్కున్నట్టుగా ఆ ఓడీ చేతుల్లో పడగానే కింద మీద మూసుకొని మరి ఎందుకు ప్యాక్ అయి కూర్చున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏముంటుందమ్మా ఓడీ అంటే? ఇప్పుడు సరే నేనంటే భుజంగరావు యథార్థవాది, లోక విరోధి, సార్ ఎప్పుడు కూడా విమర్శ చేస్తూనే ఉంటాడు అని అంటారు. అదర్ డ్యూటీ ఎందుకు ఇస్తారు? అదర్ డ్యూటీ ఇవ్వడం లోపల వర్క్షాప్స్ పెడతారు, సెమినార్స్ పెడతారు, ఎడ్యుకేట్ చేస్తారు, పిల్లలకు ఉపయోగపడుతుంది, టీచర్లకు ఉపయోగపడుతుంది, టీచింగ్ టెక్నిక్స్ డెవలప్ అవుతాయి, సబ్జెక్టు అప్డేట్ అవుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ అందులో మిళితమై ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా అదే రకరకాల స్కీమ్స్ను క్షేత్రస్థాయికి ఎట్లా చేర్చాలి, ఏ విధంగా చేర్చాలో, చేర్చడంలో ఉన్నటువంటి ఆటంకాలు ఏంది, ఇబ్బందులు ఏంది, వాటిని ఓవర్కమ్ కావడానికి పై స్థాయి అధికార సూచనలు సలహాలు తీసుకొని వర్క్షాప్స్ పెట్టాలి, సెమినార్స్ పెట్టాలి. ఈ కాన్సెప్ట్తో ఓడీ ఇచ్చిన మాట వాస్తవం. అంటే ద ఓడీ ఈజ్ విచ్ ఈస్ వెరీ మీనింగ్ఫుల్. దాంతో ఉపయోగం ఏం లేదు. నువ్వు బల్లో పనిచేసేది సంఘానికి పనిచేస్తావు, ఒక్క పైసా ప్రాఫిట్ ఉండదు. నువ్వు సంఘం లోపల బడికి పోయి పిల్లలకు పాఠం చెప్పే బదులు ఉపాధ్యాయులకు, వ్యవస్థకు నువ్వు కొంత అవేర్నెస్ తీసుకొస్తున్నావు. ఇక్కడ చేసే పని అక్కడ చేస్తున్నావు, అంతే కదా. బికాజ్ యు ఆర్ ద లీడర్ ఆఫ్ ద యూనియన్ కాబట్టి. ఎంప్లాయీస్ కూడా అంతే, గెస్టెడ్ ఆఫీసర్స్ కూడా అంతే. దాంతో మరి నాకు తెలిసైతే నేను 6 సంవత్సరాలు అంతకుముందు తరాలు కూడా చాలామంది ఎంజాయ్ చేశారు. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ రెగ్యులర్ డ్యూటీ సమ్ అదర్ డ్యూటీ ఉన్నది. దాంట్లో ఉపయోగం పెద్దగా ఆర్థికంగా ఒరిగేది లేదు, ఉపయోగపడేది లేదు. సరే ఈ మధ్యలో కొందరు అంటున్నారు, అక్కడ నేను అంటున్న మాట కదా, వినబడుతున్న మాట ఏంటంటే అదర్ ఈ 206 సంఘాల్లో 12 సంఘాలకి అదర్ డ్యూటీ ఓడీ ఉంది, మిగతా సంఘాలకు లేవు. నేను అప్పుడు అడిగా, చాలా చోట్ల క్వశ్చన్ చేశా. ప్రభుత్వాన్ని భయపెట్టడానికి, లొంగదీయడానికి, మెడలు వంచడానికి
మా తడాకా ఇట్లా ఉంటుంది, మా తుడుం దెబ్బ ఇట్లా ఉంటుంది, 206 సంఘాలు వస్తున్నాము జాగ్రత్త అని చెప్పడానికి అందరిని సంకన పెట్టుకొని 206 సంఘాలను చూపించినాం కదా. ఓడి ఇచ్చే వరకు 12 సంఘాలు ఒక పక్కకి ఎందుకు వచ్చినాయి, మిగతా సంఘాలు ఇంకొక పక్క వైపు ఎందుకు నెట్టివేయబడ్డాయి అని అడుగుతున్నాం. ఓడి ఇక్కడ క్రైటీరియా కాదు కదా, ఓడి వస్తే రావచ్చు కాక, కానీ ఉద్యమ పంథాన్ని ఎట్లా మర్చిపోయారు, అడగాల్సినటువంటి మాటను ఎట్లా మర్చిపోయారు, నోరెందుకు పెగలడం లేదు. ఇప్పుడు అంటాం కదా రాజకీయ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకున్నారండి. మరి ఓడి కోసం మీరెందుకు మూసుకున్నారు? ఎందుకు ఈ 12 సంఘాలకి వచ్చింది? ఆ 12 సంఘాలకు అంతకుముందు ఉన్నటువంటి సౌకర్యమే ఒక గెస్టెడ్ ఆఫీసర్స్కు లేదు, మిగతా వాళ్ళందరికీ కూడా ఏళ్ల తరబడిగా వస్తున్నటువంటి సౌకర్యం అది. దాన్ని ఈయన ఒక ఆర్డర్ ఇచ్చేసిండు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఆపి 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 ఇస్తే దాని కొరకు అన్ని మర్చిపోయి దాని కొరకు ఎదురు చూసినట్లు, అది ఎప్పుడు వస్తుందని ఉన్నట్లు అలాంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ఏందమ్మా పరిస్థితి? 5 DL అంటే 30 దాదాపుగా ఒక్కొక్కరికి ఇప్పుడు 1,10,000 టీచర్సే ఉంటే ఈ ఎంప్లాయీస్ ఏజీఓస్ దాదాపుగా 2 లక్షల మంది ఉంటారు. 3 లక్షల మందికి 18% ఉంటుంది దాదాపుగా 5 DL అంటే. 5 DL పెండింగ్లో ఉంటాయి. PRC ఇస్తే అలా ఒక్కొక్క ఎంప్లాయీకి 10 నుంచి 15 నుంచి 20 వేలు వస్తాయి. ఇవన్నీ కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో ప్రభుత్వం అచేతనంగా ఉండి, ప్రభుత్వము ఉద్యోగుల కాడికి వచ్చి సరెండర్ అయిపోయి 2 చేతులు కట్టుకొని మోకరిల్లి 6 నెలల్లో PRC ఇస్తానన్న తప్పయింది, ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు, కాస్త ఆగండి, 5 DL కాదు 2 DL ఇస్తున్నా, మీరు బాధపడకండి, ఆవేదన చెందకండి, గౌరవపూర్వకంగా మర్యాదగా వీళ్ళని దగ్గరికి పిలుచుకొని మాట్లాడితే అర్థం ఉంది. అరే ఈ సంఘాల నాయకులు పట్టించుకునేవాడు లేడు, మాట్లాడినోడు లేడు. మొన్ననైతే 3వ మీటింగ్లో అసలు చెప్తే విన్నోడు లేడు, వీళ్ళు చెప్పమని సమస్యలు చెప్పమని అడిగినోడు లేడు. క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నారు, బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. మీరు చెప్పుతుంటే చెప్పనిచ్చారా మిమ్మల్ని సమస్యలు? అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. నేను అనుకుంటున్నా ఈ జేఏసీ నాయకులతోని, ఈ ఉద్యోగ సంఘాల నాయకులతోని మొత్తం లెక్క తేల్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇంతటోళ్ళే కదా, వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు, వీళ్ళతో ఏమీ కాదు అనేటువంటిది తెలుసుకున్నాకని ఇప్పుడు కాదు అప్పుడే మాట్లాడాడు. లేవయ్యా నా దగ్గర ₹1 లేదు, లేదు పోసుక తింటారా, అమ్మక తింటారా, వండుక తింటారా అన్నాడు. అంత మాట అన్నాడంటే ఏం ధైర్యం అది? అంటే మీరేం చేయలేరు కాబట్టి ప్రభుత్వ పాలనను స్తంభింపజేసే యంత్రాంగం కదా జేఏసీ అంటే. ఆ ఎఫెక్ట్ ఎక్కడ కనబడుతుంది? అంటే ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో నాకు తెలిసిన అనుభవంలో మొట్టమొదటిసారి చూస్తున్నటువంటి హీనమైన చరిత్ర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల జేఏసీ నాయకులకే దక్కింది.